ఎత్తున యుద్ధం అవుతుంటే ప్రపంచం అంతా కల్లోలం అవుతుంటే మరి దీని మీద మోడీ అసలు నిన్న పార్లమెంట్ కూడా రాలేదు అనేది గుసగుస వినపడుతుంది. మరి మాట్లాడతలేడు, నోరు తెరుస్తలేడు మోడీ అనేది కూడా మరి చర్చ నడుస్తుంది. ఎందుకని మరి మోడీ నోరు ఎందుకు తెరుస్తలేడు? అయితే ఒక విషయం ఏంటంటే మనకు ఇక్కడ ఇరాన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. వాస్తవానికి ఇటు ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో కూడా ఇంతకుముందు వ్యాపార సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు కలిగి ఉన్నాం మనం. అయితే ఒక యుద్ధం అనేది మనం కూడా రెండు దేశాల మధ్యలో పోయినప్పుడు ఒక పెద్దన్న పాత్ర పోషించాలి తప్ప ఎవరిని సమర్థించొద్దు, ఎవరిని విమర్శించొద్దు, న్యూట్రల్గా ఉండాలి. వాళ్ళ సమస్య కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది ఎట్లా పరిష్కారం కావునో అదే రకంగా పరిష్కారం అవుతుంది. కాబట్టి మనం ఎక్కడ విమర్శించొద్దో న్యూట్రల్గా ఉండాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా చైనా కానీ ఇటు రష్యా కానీ, రష్యా అంతో ఇంతో టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది ఇరాన్కు, ఇటు చైనా టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. భారత్ మాత్రం న్యూట్రల్గా ఉంది, పెద్దన్న పాత్ర పోషిస్తుంది. దాదాపు ఇప్పుడు అన్ని దేశాలలో మనం ఇప్పుడు వాస్తవానికి అభివృద్ధి చెందుతున్న దేశం మన దేశమే. మన దేశ పాపులేషన్ దాదాపుగా 143 కోట్లు సుమారుగా. ఏ వ్యాపారం చేయాలన్నా ఒక వస్తువును ఉత్పత్తి చేస్తే మనం ఎక్కడ అమ్ముకోగలుగుతాం? ఏ దేశంలో పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ దేశంతో మంచి సంబంధాలు పెట్టుకుంటే మన వస్తువును అక్కడ అమ్ముకోవచ్చు. ప్రజలు ఎక్కువ ఇప్పుడు దాదాపు ఒక దేశం ఉంటుంది, అక్కడ 10 కోట్ల మందో 5 కోట్ల మంది ఉంటారు. ఎంతో మనం ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్ని ఒక వస్తువును అమ్ముకోవాలంటే 10 కోట్ల మంది అంటే తక్కువ వినియోగం ఉంటుంది. అది 143 కోట్లు ఉన్న ఈ దేశంలో ప్రపంచ దేశం మొత్తం మన వైపు చూస్తూ ఉన్నది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు మన వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలో ఏ వస్తువునైనా దాదాపు 143 కోట్ల మంది కొనుగోలు శక్తి ఎక్కువ ఉంటుంది మన దగ్గర. అది కథ. ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి పెద్ద దేశం, ప్రజాస్వామ్యం. అసలు వాస్తవానికి చెప్పాలంటే నిజంగా డెమోక్రసీలో మన దేశాన్ని మించింది లేదు. ప్రపంచ దేశాలలో ఎక్కడ ఉండదు. ఇటు చైనాలో ఉండదు, ఇటు రష్యాలో ఉండదు, ఇటు అమెరికాలో ఉండదు. మన దేశంలోనే ప్రజాస్వామ్యం నిజంగా విశ్వసిస్తాం ప్రజాస్వామ్యాన్ని.